ఓకే. ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు, చేయడం అయితే అయిపోతుంది, మీరు ఆలోచించుకోండి అని చెప్పాడు. అప్పుడు ఆ అపార్ట్మెంట్లో ఉన్న పైన వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పారు అది లిటిగేషన్ అండి, అది మేమే కోర్టుకి వేసాం, అది కింద మాకు అందరికీ ఇచ్చినప్పుడు కింద అంతా పార్కింగ్ అన్నారు, దాంట్లో 3 షాపులు కట్టేశారు, అట్టెట్ట కడతారు, మేము కోర్టుకి వెళ్ళాము, కోర్టులో ఉంటే అది మీకు తెలియకుండా అమ్మేసుకుంటున్నాడండి అతను అని చెప్పారు. అంటే ఇక్కడ నేను బుక్ అయిపోయావాడికి అక్కడ ఇది కొనేసి ఉంటే నేను తిరగాల దాని చుట్టూ, నేను బ్యాంకులకి డబ్బులు కట్టేసుకుని మునిగిపోయి ఉంటాను. అంటే రెవెన్యూ గొడవలు ఇట్టాగే ఉంటాయి, తెలియక జరిగే గొడవలే ఎక్కువ ఉంటాయి, తెలియక ఇరుక్కునేది. ఇప్పుడు నేనేదో పల్లెటూరికి అసలు ఆ దీంతో భూమి సంగతే వదిలేసాక, ఎందుకంటే ఎక్కడో ఏ పల్లెటూరులోనో భూమి దొరుకుతుంది, వాళ్ళ 5 లక్షల్లో దొరుకుతుంది, 5 లక్షలు నేను ఎఫర్ట్ చేయగలను, 4 ఎకరాలు కొనుక్కుందాం అనే ఆశ ఉంది నాకు, ఎందుకంటే మనిషి అనేవాడికి ఒక భూమి ఉండాలనేది నా కోరిక. 4 ఎకరాలు ఉంటే ఏదో చిన్న కూరగాయలు వేసుకున్నా సరే మనం ప్రశాంతంగా వానప్రస్థంలో బ్రతకచ్చు అక్కడ అన్నటువంటిది నా ఆశ, పల్లెటూరులో కాస్త ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం గాలి ఇదంతా అని. కానీ సమస్య ఏంటంటే అలాగ తీసుకుందాం అనుకుంటే కొన్న తర్వాత అది లిటిగేషన్ అని నేనేం చేయాలా? అదే కదా. కాబట్టి మళ్ళీ డబ్బు పోగొట్టుకుని శని బట్టి ఏడదస్తాం మనం, అది అందుకని సైలెంట్. ఇలా సైలెంట్ కాక కొని ఇరుక్కుపోయే వాళ్ళే ఈ లిటిగేషన్స్. ఇందులో పొరపాటు అందులో రాజకీయ నాయకుడు ఎవడన్నా ఉన్నాడే నాశనం అందులో, లేదా ఇందులో ఒక పర్సన్ వెళ్ళి రాజకీయ నాయకుడి దగ్గరికి పోతాడు, ఇక దాని చుట్టూ నడుస్తుంది. ఇప్పుడు ఇంకో దరిద్రం ఏంటంటే దాని చుట్టూ కేసులు పెట్టడాలు. ఇప్పుడు ఎవరో వచ్చేసేసి నా ఇల్లు అమ్ముతున్నాను అంటున్నాడు, రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది, తర్వాత దాంట్లో తేడా వస్తుంది. ఇప్పుడు హైడ్రా ఏంటి పెంట, ఎందుకు హైదరాబాద్లో అమ్మకాలు పడిపోయినాయి, హైదరాబాద్లో విపరీతంగా మధ్యతరగతి ఎందుకు భయపడుతున్నారు అక్కడ కొనాలంటే?